అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. త్వరలో రాబోతున్న మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యేసు ప్రభు యొక్క రెండో రాకడ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు. మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనం, ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చానో, అర్ధరాత్రి వేళ వచ్చానో, కోడి కూయినప్పుడు వచ్చానో, తెల్లవారినప్పుడు వచ్చానో, ఎప్పుడు వచ్చానో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచునుట చూచునేమో గనుక మీరు మెలకుగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకుగా ఉండుడి. ఇక్కడ ప్రభు చెబుతున్న మాట అందరితో చెప్తున్నాను అన్నాడు. అందరినీ మేలుకొల్పుతున్నాడు, అందరికీ చెప్తున్నాడు. నేను అకస్మాత్తుగా వస్తాను. వచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతా అల్లకొల్లంగా ఉంటుంది. పసిబిడ్డలు ఎత్తబడతారు, సిద్ధపడిన వారు ఎత్తబడతారు. ఈ యావత్ ప్రపంచంలో సిద్ధపడి ఉన్నవారు ఎవరు? వాళ్ళు ఎవరు ఎత్తబడతారు? వాళ్ళు పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులు ఎవరు? నీతిమంతులు ఎవరు? సిద్ధపడిన వారు ఎవరు? వాళ్ళంతా ఎత్తబడతారు. అయితే ఎవరు అనే ప్రశ్నకు సరైన ఆన్సర్ ఈరోజు మీకు దొరుకుతుంది. క్రైస్తవుల్లో చాలామంది విడవబడతారు. పిసినర్ క్రైస్తవులు ఉంటారు. అంటే తోటి సహోదరుడు, తోటి దైవజనుడు ఆకలి దప్పికతో పేదరికంలో బాధపడుతుంటే కోటీశ్వరుడు ఉన్నాడు చూసారా దైవజనుడు, కనీసం ఆ పేద సాగుడికి కొంచెం సహాయం చేయడు. ఈ కోటీశ్వరుడు, డబ్బుతో ఉన్న ఈ కోటీశ్వరుడు, డజన్ కారులతో ఉన్న ఈ కోటీశ్వరుడు, ఏసీ రూములో ఉండి వేలాది మందికి బోధిస్తున్న ఈ కోటీశ్వరుడు విడవబడతాడు. అతను ఎందుకు విడవబడతాడంటే లేనివాడికి ధర్మం చేయలేదు, పేద సేవకుని పట్టించుకోలేదు. సరే, తన సంఘంలోకి వచ్చే పేదవాళ్ళు కూడా ఉంటారు కదా, కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చొని వాళ్ళతో ఆప్యాయతగా మాట్లాడి వాళ్ళకి కొంత ధనాన్ని ఇవ్వచ్చు. ఒక సంఘంలో హరిపేదలు ఎంతోమంది ఉంటారు. అదే సంఘంలోకి వచ్చిన దైవజనులు పేదరికంతో ఉన్నవాళ్ళు కూడా అందులోకి వస్తారు. ఎందుకు వస్తారంటే ఈ దైవజనుడు కోటీశ్వరుడు. ఒక నెలకి 1000 కోట్లు వస్తాయి, 100 కోట్లు వస్తాయి. 100 కోట్ల నుంచి దశభాగం ఎంత ఉంటుంది? 10 కోట్ల రూపాయలు దేవుడికి ఇవ్వాలి. ఆ 10 కోట్లు ప్రత్యేకించి, సరే 1 కోటి రూపాయలు ప్రత్యేకించి, అయ్యా ఈ మీటింగ్కి వచ్చిన ఈ మీటింగ్లో పేద సేవకులు ఎవరు? ఇల్లు లేక ఉన్న సేవకులు ఎవరు? మందిరం కట్టుకోలేని దీనస్థితిలో ఉన్న సేవకులు ఎవరు? అమ్మ వెదరోళ్ళు ఎవరు అని ప్రశ్నించవచ్చు. అలా ప్రశ్నించినప్పుడు వాళ్ళు లేచి చేతులు ఎత్తుతారు. ఎందుకంటే వాళ్ళు కడు పేదలు, దీన దశలో ఉన్నారు. ఈ ధనవంతుడైన సేవకుడు ఆ మాటలో ఎప్పుడు పలికినట్లు, ఎక్కడైనా 1 కోటి రూపాయలు ఆ సంఘంలో పంచిపెట్టినట్లు దాఖలు లేవు. ఎందుకంటే ధనాపేక్షలు బింకంలాడువారు విడవబడతారని తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఆ కాలంలో ఎత్తబడే సమయానికి ముందు క్రైస్తవుల్లో పిసినర్ క్రైస్తవులు ఉంటారు. విశ్వాసంలోనే ఉంటారు, దశభాగాలు ఎవరు. ఒక భూమి అమ్మారు అనుకోండి, ఒక 20 లక్షలు వచ్చింది అనుకోండి, ఉదాహరణగా వాళ్ళు 2 లక్షలు న్యాయంగా దేవుడికి ఇస్తారంటే ఎవరు? ఈ పిసినర్ విశ్వాసులు విడబడతారు, పిసినర్ దైవజనులు విడబడతారు, పేదవాడిని పట్టించుకోలేను విడవబడతారు, దరిద్రులను పట్టించుకోలేనుడు విడవబడతారు. ఈ పిసినారులు అనే విశ్వాసులైన దైవజనుడైన లాజర్ పక్కన ఉన్న ధనవంతుడు వెళ్ళే పాతాళంకి వెళ్ళవలసిందే. ఎందుకనంటే అందుకనే దేవుడు ఆ కథనాన్ని వివరంగా చెప్పాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. దేవుడు పేదవాడిని ఎందుకు పెట్టాడు అని నేను చెప్పాను అనుకోండి,
వాళ్ళు ఏమంటారంటే ధనవంతులైన సేవకులు, విశ్వాసులు 108వ కీర్తన 8వ చరణంలో ఏముందో చూసారా అయ్యారు అని అంటారు. అంటే మీరు మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అంటే ఈ వాక్యం ఎవరికి తెలియదు? ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడికి తెలుసు. ఇవ్వడానికి చేతులు రావు కాబట్టి సాకులతో తప్పించుకుంటారు, కానీ రేపు తీర్పులో తప్పించుకోలేరు. సాకులు చెప్పే ఏ క్రైస్తవుడు, ధర్మం చేయలేని ఏ క్రైస్తవుడైనా, ఆ విశ్వాస అయినా, అతను దైవజనుడైనా విడవబడక తప్పదో. ఎత్తబడినప్పుడు వాళ్ళు అలాగే ఎత్తబడుతూ ఉంటుంటారు పైకి. ఆ పై నుంచి వాళ్ళ వస్త్రాలు కింద పడుతూ ఉంటుంటాయి, వాళ్ళ సెల్ ఫోన్లు కింద పడుతూ ఉంటుంటాయి, వాళ్ళు హ్యాండ్ బ్యాగులు పైనుంచి పడిపోతూ ఉంటుంటాయి, వాళ్ళు వేసుకున్న షూలు, వాళ్ళ దగ్గర ఉన్న కచ్చిప్పులు, వాళ్ళ స్వెట్స్, వాళ్ళ దగ్గర ఉన్న పాకెట్ మనీ అన్నీ అలా అలా పైకి వెళ్తూ ఈ ఆత్మ వెళ్ళిపోతుంది, అవన్నీ కింద పడిపోతున్నాయి. అంటే రెండో రాకడలో అంత అల్లకూలంగా ఉంటుంది, ప్రపంచమే అల్లకూలంగా ఉంటుంది. ఎందుకు అల్లకూలంగా ఉంటుందంటే చిన్నారి బిడ్డలు ఎత్తబడ్డారు. ఆ దినాల్లో యేసే చెప్పాడు, చిన్న పిల్లలు ఎత్తబడతారు కాబట్టి గర్భిణీ స్త్రీలకు శ్రమ అన్నాడు. అంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా ఎత్తబడ్డాడు. డెలివరీకి వెళ్ళిన తల్లి బయటకు వచ్చింది, కానీ డెలివరీలో బిడ్డతో బయటకు రాలేదు. ఏంటి? కడుపులో ఉన్న బిడ్డ కడుపులోంచి ఎత్తబడ్డాడు. స్కూల్కి వెళ్ళిన బిడ్డలు స్కూల్లోనే ఎత్తబడ్డారు. ఆడుకుంటున్న బిడ్డలు ఆటలు పోటీల్లోనే పరిగెడుతూ ఎత్తబడ్డారు. ఎందుకంటే వాళ్ళకి పాపం తెలియదు, వాళ్ళు పరిశుద్ధులు, దేవదూతలతో సమానమని ప్రభు చెప్పారు. కాబట్టి ఈ ప్రపంచము అల్లకొల్లమైపోద్ది. అధికారుల దగ్గర చాలామంది పనోళ్ళు ఉంటారు. అధికారులను పక్కన ఉన్న పనోళ్ళు అధికారులను వదిలేస్తారు. రక్షక భటులు ఉంటారు. రక్షక భటులు కూడా రక్షణ కావాలి, కానీ రక్షణ దొరకదు. రక్షక భటులు కూడా నిరాశలు అయిపోతారు, అధికారులు కూడా నిరాశలు అయిపోతారు. ప్రపంచం అల్లకొల్లలం అయిపోద్ది, నీరు రక్తంగా మారుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు రెండో రాకడ జరిగిందో పాతాళం తెరబడుతుంది. ప్రకటన 9వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం ప్రకారంగా మిడతలు బయటకు వస్తాయి, కోట్ల కొలది మిడతలు బయటకు వస్తాయి. అవి యేసు ముద్ర లేనివని, అంటే విడబడ్డ వాళ్ళు వదులుతాయి. యేసును విమర్శించిన చేతులను, యేసు ప్రభు గురించి ప్రకటించిన వాళ్లను, సువార్థికులను ఏ మనుషులైతే వ్యతిరేకించి చంపారో వాళ్లను అవి 5 నెలలు బాధిస్తాయి. ఇవి పాతాళంలో ఉన్న మిడతలు ఎప్పుడు ఉన్నాయి, భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. అయితే ఈ మిడతలు భూమి మీద 5 నెలలు ఉండడానికే అనుమతి పొందే. ఇవి ఎవరు పంపారు? దేవుడే పంపాడు. ఇవి సైతాను దూతలు కాదు. సైతాను దూతలను కూడా వదిలిపెట్టవయ్యి, సైతాను మనుషులు కూడా వదిలిపెట్టవు. మరి ఆ దినాల్లో రక్షణ పొందలేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? అధికారులు ఉంటారు, బాధిస్తాయి. సినేకులు ఉంటారు, బాధిస్తాయి. యేసుప్రభు మార్గాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, హత్యలు చేసిన వాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, దోపిడీదారులు ఉంటారు, మందిరాన్ని తగలబెట్టిన చేతులు ఉంటాయి. ఈ చేతులను కరాఖండిగా ఏం చేస్తాయి? గుచ్చుతాయి. ఏంటది? తేలుకున్న తోకలతో ఇవి గుచ్చుతాయి, చేతులను గుచ్చుతాయి, పొట్లో పొడుస్తాయి, మనిషిని పొడుస్తాయి, 5 నెలలు బాధిస్తాయి. విచిత్రం ఏంటో తెలుసా? ఒక మనిషి 3 రోజులు 4 రోజులు 5 రోజులు తినకుండా బ్రతుకుతాడు. కానీ ఇప్పుడు వచ్చే కాలంలో ఈ తేలు కుట్టేంత బాధకి, ఈ మిడతల బాధకి మనిషి నీళ్లు త్రాగడు, అన్నం తినడు, చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ప్రాణం పోదు. అంటే 5 నెలలు మనిషి ఏమీ తినడు, తిందామన్నా కూడా దొరకదు. ఆహారం కరువు, నీళ్లు కరువు. కొంతమంది అయ్యగారులు వైన్స్కి అలవాటు పడ్డ వాళ్ళు వైన్ షాపులు బంద్, కొంతమంది సినిమా హాళ్ళకి అలవాటు పడ్డ బిడ్డలు సినిమా హాళ్ళు బంద్, హాస్పిటల్ బంద్, పూజలు బంద్, ప్రార్థనలు బంద్. బాప్తిసం ఎవరైనా ఇస్తారయ్యా? బాప్తిసాలు ఉండవు. అయ్యా ఎక్కడైనా సేవకులు ఉన్నారా? ఉంటారు, విడబడ్డ సేవకులు, కానీ బాప్తిసాలు ఇవ్వబడవు. విడబడ్డ సేవకులకి నెమ్మదుండదు, విడబడ్డ పిసినారి సేవకులకి నెమ్మదుండదు, విడబడ్డ పిసినారి విశ్వాసులకి నెమ్మదుండదు. వాళ్ళు తండ్రి మేము ఎందుకు విడబడ్డాం అని ఏడుస్తారు. అప్పుడు ఈ వాక్యాలు గుర్తుకు రావాలి వాళ్ళకి. ఏమని గుర్తుకు రావాలి? బైబిల్లో యేసుప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన 1 కొరింథీ 6, 9, 10లో పిసినితనంగా కాక ధారాళముగా ఇత్తువాడు ధారాళముగా పంట కొయ్యును. అంటే నువ్వు ధారాళంగా నీ దగ్గర డబ్బును ఖర్చు చేయి, ఎత్తబడతావని కొరింథీ పత్రికలో వివరంగా రాస్తుంది. వీరంతా ఎవరో? మార్కు 10:28లో ధనవంతులు పిసినితనం గల వారు
దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు. ఇది యేసయ్య చెప్పిన మాట. పిసినారులు అంటే నువ్వు ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇచ్చావు అనుకో, నువ్వు పిసినారువే. ₹1,00,00,000 ఒక సైట్ అమ్మావు, 10 లక్షలు దేవుడికి ఇచ్చే. ఇవ్వో, ఆయన ఎక్కడ కోటీశ్వరుడు అయిపోతాడని భయం. పోనీ 10,000 ఇస్తావంటే ఇవ్వో, ఏదో ఒక 5,000 బాగోదు కదా, పద్ధతిగా ఉండదు. కాబట్టి నువ్వు పిసినారువి. ₹1,00,00,000 నువ్వు భూమి అమ్మినా, ₹1,00,00,000 ఆదాయం నీకు ఉన్నప్పుడు 10 లక్షలు దేవుడికి నువ్వు ఇస్తే, ఆ 10 లక్షల్లో ₹1 తక్కువ ఇచ్చినా ఎత్తబడి గుంపులో ఫెయిల్ ర్యాప్చర్ అనగా దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు కరెక్ట్గా ఉండాలి. ఒక్క నిమిషం ఆలస్యంగా వెళ్ళకూడదు. గుడికి కరెక్ట్గా వెళ్ళేవాళ్ళు, దశభాగం కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు, వాక్యానికి భయపడేవాళ్ళు, సహవాసానికి భయపడి లోబడి సేవకులతో ఏకీభించేవాళ్ళు, వాక్యాన్ని హృదయంలో ధ్యానించేవాళ్ళు, మోకాళ్ళ మీద ఉండి దేవుని కొరకు ఆశతో ఎదురు చూసేవారు, వీళ్ళు ఎత్తబడతారు. అయితే బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో బొక్కవాని తైలములో చచ్చిన ఈగల పడుట వలన అది కంపు కొట్టును. తైలమనగా వాక్యము, తైలమనగా పరిశుద్ధాత్మ కృప. నువ్వు పాపంలోంచి చీకట్లోంచి వెలుగులోకి వచ్చావు, మళ్ళీ తిరిగి నువ్వేం చేసావు? తప్పుపోయిన గొర్రెలాగా ఉన్నావు. కాబట్టి నీకు కన్నీళ్ళు తప్పదు. తప్పుపోయిన గొర్రె అంటే ఒక గొర్రె, అన్ని గొర్రెలు వెళ్ళిపోయినాయి, 99 కాపర్ వెనక వెళ్ళిపోయింది. ఒక గొర్రె ఒక చోట ఉండిపోయింది. ఈ గొర్రెకి ఏం కావాలి? తిండి కావాలి. అది చూడగా ఒక మంచి పచ్చిక దొరికింది, అంటే ఫ్రిడ్జ్ దొరికింది. ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తింటుందో తాగుతుంది. కాపర్ని మర్చిపోయింది. అది అలా తింటూ కొంచెం ఎదరికి వెళ్ళింది. అక్కడ ఏం కనిపించింది? దానికి ఎల్ఈడి కనిపించింది. అబ్బా, భలే బొమ్మలు వస్తున్నాయి. ఆ ఎల్ఈడిలో తనమేమైపోయింది, సూపర్. ఇంకా ఎల్ఈడి చూసుకుంటూ ఉండిపోయింది. ముందేమో ఫ్రిడ్జ్లో అందులో ఉన్నవి డ్రింక్స్ అన్ని తెచ్చుకొని తింటుందో తాగుతుంది. ఇప్పుడు ఎల్ఈడిలో బొమ్మల్లో పడిపోయింది. ఎందుకంటే లోట్లేదు, ఇంట్లో అన్నీ ఉన్నాయి సమృద్ధిగా. మనుషులు ఎక్కడ ఇవ్వబడతారో తెలుసా? సమృద్ధిగా ఈ పేద ప్రజలకు ఎప్పుడైతే కావాల్సినంత ఆహారం, కావాల్సినంత డబ్బు, కావాల్సినంత అన్ని ఇంట్లో ఎప్పుడైతే ఉంటాయో వీళ్ళు ఖచ్చితంగా గుడి మానేస్తారు. వీళ్ళు ఎవరంటే ఆత్మీయ భ్రష్టులు. వీళ్ళు విడబడతారు ఖచ్చితంగా, ఏ క్రైస్తవుడైనా సరే. ఎందుకో తెలుసా? వీళ్ళు ముందు ఉన్న విశ్వాసం ఇప్పుడు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి డబ్బు వచ్చింది కాబట్టి కొయిట డబ్బులో ఉన్నారు. డబ్బు పెరిగి కొద్దీ ఆత్మీయ జీవితము అనగారి పద్ధతి. సేవకుని మర్చిపోతారు, వాక్యాన్ని మర్చిపోతారు, దేవుని మర్చిపోతారు. కానీ నామకహ అంటే వెళ్ళకపోతే బాగోదు, లేటుగా వస్తారు వీళ్ళు. ఈ కొయిటకి వెళ్ళిన ప్రజలు ఎప్పుడు కూడా గుడికి చూడండి, త్వరగా రారు, లేటుగా వస్తారు, తొందరగా వెళ్ళిపోతారు. ఎందుకని? మాకు డబ్బు ఉంది, బంగారం ఉంది, మళ్ళీ మాకు ఆ డ్యూటీ ఉంది, మేము కొయిట్కి వెళ్ళగలం, అమెరికా వెళ్ళగలం, లండన్ వెళ్ళగలం, బెహ్రాన్ వెళ్ళగలం, దుబాయ్ వెళ్ళగలం, మేము కష్టపడి నెలకి 50 తెచ్చుకోగలం. కొంతకాలానికి కొంచెం ఎదరికి వెళ్ళేటప్పుడు చివరిగా ఒక పెద్ద సెల్ ఫోన్ దొరికింది. ఈ సెల్ ఫోన్ ఎప్పుడో దొరికిందో గేమ్లో నిమగ్నం అయిపోయింది. అందులో ఉన్న నీచమని చూస్తూ మొత్తానికి తన జీవితమే మర్చిపోయింది, తను ఎక్కడుందో మర్చిపోయింది. అది ఏమైపోయింది? చివరికి ఆ గొర్రె క్రూర మృగాలకి చేరువైపోయింది. అంటే ఈ మనిషి జీవితంలో, ఈ క్రైస్తవుడి జీవితంలో విడవబడ్డానికి గల కారణం ఏమిటంటే చచ్చిన ఈగలు ఈమెలో ప్రవేశించాయి, తైలంలో పడ్డాయి. బొక్కవాని తైలంలో ఈగలు పడ్డాయి. బొక్కవాని అని అంటే యేసుక్రీస్తు. తైలం అనగా పరిశుద్ధాత్ముడు, వాక్యము, సహవాసము, ఆరాధన, సంగారాధన, ఉపవాసము, దైవజనుడు చెప్పిన మాటలు వీళ్ళు వినరు. కొయిటకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి వాక్యం ఎంత చెప్పినా వినరు. ఎందుకంటే వాళ్ళు కళ్ళకు గుడ్డితనం వచ్చేసింది. కొన్ని పత్రంలో ఉంది, ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులు అవిశ్వాసులుగా వారు మనోనేత్రం తిప్పేశాడంట. వాళ్ళ మనసు అంతా దేని మీద ఉంటుంది? కొయిటికి వెళ్దాం, డబ్బు సంపాదించుకుందాం, తిందాం, తాగుదాం, బిర్యానీ తిందాం, మంచి బట్టలు కట్టుకుందాం, లగ్జరీ లైఫ్కి వీళ్ళు అలవాటు పడిపోయారు. అంటే ఇందులో ఏం పడ్డాయి? ఈగలు పడ్డాయి, డబ్బు అని ఈగలు పడ్డాయి, ఎల్ఈడి అని ఈగలు పడ్డాయి, టీవీ అని ఈగలు పడ్డాయి, ఫ్రిడ్జ్ అని ఈగలు పడ్డాయి, బిర్యానీ అని ఈగలు పడ్డాయి, సెల్ ఫోన్ అని ఈగలు పడ్డాయి. సహవాసాన్ని వదిలేశారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? తీర్పుకి వెళ్ళిపోతారు. ఈ డబ్బు మీద ఆధారపడ్డ వాళ్ళ కోసం బైబిల్ గ్రంథము యాకోబు పత్రిక 5:2-3 వచనాల్లో మీ డబ్బు తుప్పు పట్టి రేపు తీర్పులో మీ మీద నేరస్థాపన చేయను అని యాకోబు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేస్తున్నాడు. మీ డబ్బు తుప్పు పడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే రేపు విమర్శ కాలంలో
నువ్వు ఎత్తబడలేదు కాబట్టి నీకు శ్రమలు ఎక్కడుంటాయి? విడబడ్డ ఇక్కడ ఉంటాయి, నెక్స్ట్ తీర్పులో ఉంటాయి. యేసుప్రభు వస్తున్నాడు, ఊరుకోడు. విశ్వాసుల్ని, సేవకుల్ని, ధర్మం చేయలేని సేవకుల్ని వదిలిపెట్టడం, దశమ భాగాలు ఇవ్వని విశ్వాసాలను విడిచిపెట్టడం. ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే, దశమభాగం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీ నీతిని వదిలిపెట్టావు, నీ విశ్వాసాన్ని వదిలిపెట్టావు, సెల్ ఫోన్కి దాసోహం అయిపోయావు, చీకటికి దాసోహం అయిపోయావు. ఇప్పుడు వచ్చే దినాలు ఏ దినాలు? చీకటి దినాలు. అందుకనే కరాఖండగా దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యెషయా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనము, నా సన్నిధిని కనబడవాళ్ళని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడు ఎవడు? నువ్వు రావద్దు మా మందిరానికి అంటున్నాడు దేవుడు. ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు వాక్యం ద్వారా. ఎందుకంటే మొదటి విశ్వాసం లేదు, పరిశుద్ధి లేదు. నీ ఒంట్లో, నీ ఇంట్లో చచ్చిన ఈగలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే చాలామంది పిల్లలు స్పెట్స్ ఇలా పెట్టుకొని దాన్ని ఇలా పైన పెట్టుకుంటారు. అప్పుడప్పుడు పైన వెనకాల ఉన్న వాళ్ళకి కనబడతాయి, ఈ మన దగ్గర స్పెట్స్ ఉందని. ఇప్పుడు ఇక్కడున్న కళ్ళు స్పెట్స్ ఎప్పుడైతే పడిందో పైకి తల మీదకి ఎప్పుడైతే వచ్చిందో, అంటే ఈ స్పెట్స్ పెట్టుకున్న ఆమె కళ్ళు ఎక్కడున్నాయి? నెత్తి మీద ఉన్నాయి. అలాగే ఈగ కూడా అది వెనక్కి తిరిగి చూడదు. ఇలాగా వెనకాల ఎవరున్నారో తెలుసుకోవడానికి, వెనకాల ఏముందో తెలుసుకోవడానికి ప్రతి నిత్యము ఈగకున్న ఒక దురలవాటు ఉంది. ఏంటంటే ఈ కళ్ళు ఇలా బయటకు వస్తాయి, ఇలా వెనక్కి ఉన్న వాళ్ళని చూస్తాయి. వెనకాల ఎవరున్నారు? నా శత్రువు ఉన్నాడా? ఈ కళ్ళు బయటకు వస్తాయి, ఇలా నెత్తికెక్కుతాయి, వెనకాల ఉన్న వాళ్ళు చూస్తాయి. వెనక్క చూసే అలవాటు ఏగకుంది. మరి సొదొమ గుమారం నుంచి పారిపోతున్న లోతు భార్య ఎలాగైతే కావాలని తను మొత్తం బాడీ వెనక్కి తిప్పి చూసింది, అలాగే ఈనాటి విశ్వాసుల్లో శ్రద్ధగా గుడికి రావరు, శ్రద్ధగా దైవజనుడు చెప్పిన మాటలు వినరు, శ్రద్ధగా దేవుని కార్యాల్లో పాలు పంచుకోరు, ఏకీభించరు, సహాయం చేయరు. అంటే ఈమె హృదయంలోకి ఏమొచ్చాయి? ఈగలు వచ్చాయి. ఏ ఈగలు? చచ్చిన ఈగలు అన్నాడు. అంటే బ్రతుకున్న ఈగలే కానీ చచ్చాయి లోపలికి వెళ్ళి. అంటే నువ్వు ధనాపేక్షకి బానిసైపోయావు, ఆ విషయం తెలుసుకోవు. అదే చచ్చిన ఈగ నీ జీవితాన్ని కంపుగా మారుస్తుంది. ఈగలకి ల్యాబరేటరీకి వెళ్ళే పని ఉండదు, మీకు తెలుసో లేదో. అంటే మనము శంఖానవర్తికి వెళ్తాం, ఉదయకాలం మనం ప్రతి ఒక్కళ్ళు కూడా టాయిలెట్కి వెళ్తారు, బాత్రూమ్కి. కానీ ఈగ ఏం తిన్నా ఏం త్రాగినా అది కడుపులోనే ఉంటుంది, కానీ అది మల విసర్జనకి వెళ్దు. అంటే దానికి ఆ రంధ్రం ఉండదు. కాబట్టి అది ఎప్పుడైతే చచ్చిపోతుందో, చచ్చిపోయిన వెంటనే అది పాల్లో పడినా, టీలో పడినా, లేక నువ్వు తినే ఆహారంలో పడి చచ్చిపోయినా వెంటనే ఆ కడుపులో ఉన్న పాయిజన్ అంతా కూడా శరీరంలోంచి ఆ పాల్లోకి వచ్చేస్తుంది. ఈగ పడిన తర్వాత ఆ పాలు తాకూడదు, ఈగ పడిన తర్వాత ఆ టీ ముట్టుకోకూడదు. హోటల్ వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఆ ఈగను తీసేసి ఆ టీ ఇచ్చేస్తారు. నేను చూశాను అలా చాలామంది. పాలలో ఈగలు పడతాయి, తీసేస్తారు, పాలు పాడారు. ఎందుకంటే ఎవరికీ తెలియదు కదా, అన్ని పాలు ఎక్కడ పాడేస్తాం, 10 లీటర్ల పాలు అయ్యని పాడారు. కాబట్టి కొన్ని వ్యాధులు వస్తుంటుంటాయి కొంతమందికి. మా చిన్నప్పుడు, ఇప్పుడైతే అంత లేదు. కానీ ప్రియులారా, ఈగలు చాలా ప్రమాదమైంది. ఈగ అనగా పిసినారుతాను. పిసినారని ఈగ నీళ్ళకి వచ్చి చచ్చిందనుకో, నువ్వు ఎవరికి ఏమి ఇవ్వకూడదు, నాకు సరిపోవు అనుకుంటావు అంతే. కానీ నువ్వు ర్యాప్చర్కి ఎత్తబడలేవు. ఎత్తబడలేని వాళ్ళు, ఎడబడ్డ వాళ్ళకి భయంకర పుండ్లు వస్తాయి. భయంకరమైన పుండ్లు వచ్చి ఏం చేస్తాయి? వైద్యం ఉండదు. మరొక విషయం, చాలా ఇక పెళ్ళిళ్ళు ఉండవు, కేక్ కటింగ్లు ఉండవు, బర్త్డేలు ఉండవు. ఇప్పుడు వచ్చే కాలంలో అంత శ్రమ కాలం. ఇక సినిమాలు చూసి నిద్రపోతూ, సెల్ ఫోన్లు చూస్తూ నిద్రపోతున్నా, ఓ సంగమా మేలుకో, మారు మనసు పొందు. ఎందుకంటే కన్నీళ్ళే నీ జీవితం. ఎత్తబడకపోతే విడబడితే నీ కన్నీళ్ళు. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరి మీద ఆశలు పెంచుకున్నావో ఆ పిల్లలు లేరు, ఎత్తబడ్డారు. నువ్వు దేనికోసమైతే ఆశపడి డబ్బు సంపాదించవా, డబ్బు ఏటీఎంలోనూ ఉంటుంది, తిరిగి నువ్వు తీసుకోవడానికి కూడా నువ్వు ప్రయత్నించవు. ఎందుకో తెలుసా? ఆ డబ్బు ఎందుకు పనికిరదు. చాలామంది డబ్బును చెత్త కాంతలు ఇసురు పాడేస్తారు. అంత్యకాలం వచ్చింది, నేను ఎత్తబడలేదు, ఈ డబ్బు ధరకు ఏదైనా చేసుకుందామంటే ఎవడో రాడు, పనులు కూడా రారు. నాకు ఏదైనా సహాయం చేయడం, నువ్వు ₹1,00,000 ఇచ్చినా కూలి పని చేయడం కూడా రారు. అయ్యా మా భూమి కోత కుదురు రండి అంటే పనివాడు రాడు, ఎవడో రాడు. అధికారులకే పనోళ్ళు ఉండరు, అధికారులను వదిలేసి పనులే పారిపోతారు. ఈ లోకంలో పాలించే పాలకులకి పనోళ్ళు ఉండరు, పాలకులకు కూడా నెమ్మది ఉండదు. ఎందుకంటే అది అంత్యకాలం. చిన్న యాక్టర్లు కూడా రోడ్ల మీద తిరుగుతారు.
హీరోలు కూడా రోడ్ల మీద తిరుగుతారు. నేను హీరోనయ్యా, నాకు కొంచెం అన్నం పెట్టు, టీ, నేను సంతకం పెడతానంటే ఎవరికి కావాలయ్యా నీ సంతకం, ఎవరికి కావాలి నీ డబ్బు అంటారు. ఒక టీ ఇవ్వండి అయ్యా, ₹1,00,000 ఇస్తానంటే ఎవరో సినీ యాక్టర్లను పట్టించుకోరు. ఇప్పుడు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి అంతే, అన్నీ డిలీట్ అయిపోయే కాలం వచ్చేసింది. అన్నీ ఇక సంతోషం ఎక్కడా ఉండదు. జెరుబ్బాబెలు నా మందిరం నిర్మించిన చేతులు, జకర్యా 4:9 అంటున్నాడు. జెరుబ్బాబెలు అంట మందిరం కట్టడానికి చేతులు చాపాడంట. ఇప్పుడైతే మందిరం కట్టడానికి ఎవరు చేతులు చాపడం లేదు. పేదవాడు మందిరం కట్టాలనుకుంటున్నాడు కానీ కట్టలేకపోతున్నాడు. ఎందుకని? ఈ చేతులు సహకరించవు కాబట్టి. ఇప్పుడు ఈ చేతుల్లోకి తినడానికి ఆహారం రాదు, మింగడానికి మెడిసిన్ రావు, తాగడానికి నీళ్లు రావు. ఎందుకని? నీ చేతులు మందిరానికి ఉపయోగపడలేదు, దైవజనానికి ఉపయోగపడలేదు. నీ చేతుల్లో ఉన్న డబ్బు సువార్తకి ఉపయోగపడలేదు కాబట్టి ఆ డబ్బు పట్టుకొని నువ్వు నెత్తి మీద వేసుకొని కొట్టుకుంటావు. అలాంటి రోజులు వస్తున్నాయి. జాగ్రత్త, తీర్పు తప్పించుకోలేవు. నేను బాల్యంలో 12 ఏళ్ళ వయసులో బొంబాయి నుంచి మందిరాలు కట్టుకున్న వాళ్ళకు డొనేషన్ ఇచ్చేవాడిని. హరిపేదను నేను 4 మందిరాలు కట్టాను. ఒకటి నారలంక, ఆ మందిరం కట్టి సుందరానాయనకి ఇచ్చాను. 2 శాంతరాజనాయనకి ఇంకో మందిరం కట్టి ఇచ్చాను. నేను డొనేటర్ని, డొనేషన్ ఎవరిని అడగలేదు. నేనే నా సొంత డబ్బులతో నారలంక, సత్యానందపురం, 3 సత్యలారుపేట, కొత్తపేట మండలంలో ఈ 3 సంఘాలు కట్టి నేను వదిలేశాను, ఇచ్చేసాను. డొనేషన్ కాదు, నేనే సొంతంగా ఇచ్చేసాను. ఇప్పుడు నాకు సొంతంగా సంఘం ఉంది, ఇంకొక సంఘం కట్టి ఎవరికైనా ఇద్దాం అనుకుంటున్నాను. అందుకని కొంత చందా అడిగాను. నేను దరిద్రునైతే కాదు, హరిపేదనైతే కాదు, దేవుడిని అత్యధికంగా దీవించాడు. కానీ నాకున్నది దేవుడి కోసం ఖర్చు పెట్టేటప్పుడు పలానావాన్ని అడుగు అని అంటే అడుగుతాను అంతే. అంటే వాళ్ళు విశ్వాసం దేవుడు పరీక్షిస్తున్నాడేమో, అదై ఉండాలి. వాళ్ళు ఎంతవరకు కరెక్టు డొనేషన్ ఇచ్చేవాళ్ళు. డొనేషన్ నువ్వు ఎప్పుడైతే ఇస్తావో దేవుని మందిరానికి, దేవుడు వెంటనే నీ కొరకు ఒక ద్వారం తెరుస్తాడు. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది ఇస్తాడు ఆయన. అది ఆరోగ్యమా, లేక అభిషేకమా, లేక సంతానమా, ఏదైనా కానీ ఆయన ఇస్తాడు. నీకు సంతానం కావాలి కదా, ₹1,00,000 పోనే. ఈరోజు 2,75,000 ఒక సహోదరి కట్టింది. హాస్పిటల్లో పిల్లలు పుడతారంటే పుట్టలేదు, ఆమె ఏడుతుంది. అవన్నీ నా దగ్గరికి వచ్చాయి. 2,75,000 కట్టమంటే మందులు కట్టింది, పిల్లలు పుట్టలేదు. నేను చెప్తున్నాను, మందిరానికి 1,00,000 కాదు, మీరు ఎంత ఇచ్చుకోండి, ఖచ్చితంగా దేవుడు మాట తప్పని వాడు నీకు ఒక బిడ్డని ఇస్తాడు. లేదు అని అనుకుంటే, నేను ఇవ్వలేనని అనుకుంటే ఇక నువ్వు దేవుడిని అడగడం వదిలే అంతే. ఎందుకంటే అది ఎందుకో నీ దగ్గరికి వచ్చింది ఆ సమస్య. నేను అసలు ఎవరిని కూడా మందిరం కడుతున్నాను, డొనేషన్ ఇవ్వడం నేను ఎవరిని అడగను. అడిగే అలవాటు నాకు లేదు, ఇచ్చే అలవాటు నాకు ఉంది. నా కాలంలో నేను బొంబాయిలో ఉంటే, ఇదే రోజు నేను బొంబాయిలో ఉంటే కానీ 10 లక్షలు ఇచ్చి మందిరం కట్టుకోమని డబ్బు నేను డొనేషన్ ఇచ్చేవాడిని. అలాంటి వాడిని నేను పేదవాడినే ఒకప్పుడు. కానీ త్వరగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడు. అందుకని ఇండియా అంతా తిప్పాడు దేవుడు. అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. అన్ని దేశాలు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకో తెలుసా, నేను మందిరాలు కట్టడానికి ఎప్పుడు నా చెయ్యి పైనే ఉంటుంది. నా చెయ్యి ఎలాగ ఉండదు, ఎలాగ ఉంటుంది. నువ్వు ఇచ్చి చూడు, దేవుడికి ఒక బిడ్డనిస్తాడు. ప్రియులారా, ఇక ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఎక్కడా సంతోషము ఉండదు. అన్నీ మూతపడతాయి, అన్ని కష్టాలే. ఆ కష్టాల తర్వాత మనుషులందరూ తీర్పుకు వస్తారు. తీర్పులో దేవుడు తీర్పు తీర్చినప్పుడు, ఆ తీర్పు పొందేటప్పుడు అనుకుంటారంట ప్రజలందరూ, ఈ సత్క్రైస్తులు మనకి ఎన్నోసార్లు హెచ్చరించారు, మనం వినలేదు అని హైందువులు బాధపడతారంట. ఇప్పుడు హైందువులు దేన్నైతే మొక్కారో ఆ దేవతకి తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో వాళ్ళు మొక్కిన దేవత వీళ్ళు కలిసి నరకానికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, అర్రే ఎంత పని చేసాం, క్రైస్తవుల మీద తిరుగుబాటు చేసామా మనం అని అంటే, అప్పుడు దేవత అంటది, నేనే అలా చేశాను నీ మనసులో ఉండి, నువ్వు నన్ను మొక్కావు, యేసుప్రభు వద్దు, యేసుప్రభు దేవుడు కాదని నేను అనిపించాను అనేటట్లు నేను ప్రోత్సహించాను. ఎందుకంటే నువ్వు నాతో నరకంలో ఉండాలి కాబట్టి. నువ్వా? అవును నేనే. చూసారా, యేసుప్రభుని వ్యతిరేకించే మనసు అది దేవతల వల్ల వస్తుంది, దురాత్మల వల్ల వస్తుంది. కాబట్టి మనుషులు చంపే అన్నది దురాత్మ. అప్పుడు దురాత్మలకు దేవుడు తీర్పు తీర్చినప్పుడు వీళ్ళిద్దరూ వెళ్తారు. వీళ్ళిద్దరితో పాటు 3వ వ్యక్తి కొడతాడు, నామకార్థ క్రైస్తవుడు, పెస్నార్ క్రైస్తవుడు. మీరు ఎందుకు ఎత్తబడలేదు, నువ్వెందుకు సిద్ధంగా వెళ్ళావు, డబ్బును ఎందుకు ప్రేమించావు, పలానా వ్యక్తిని దగ్గర పంపించాను, నువ్వు ఒక 50,000 ఇవ్వచ్చు,
పలానా వ్యక్తిని దగ్గర పంపించాను, నువ్వు 1 లక్ష రూపాయలు వచ్చు, నేను అద్భుతంగా నీకు సహాయం చేసేవాడిని, నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాడు. తండ్రి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, అందుకే వెళ్ళు వాళ్ళతో పాటు నరకానికి అంటాడు. అప్పుడు వాళ్ళు 1% నరకానికి వెళ్తారు అన్యులు, కానీ క్రైస్తవులు అనబడ్డ వాళ్ళు వాక్యం విని తెలిసి పాపం చేశారు, తెలిసి తన తోటి సహోదరుని అర్థం చేసుకోదు, తోటి సేవకుడు అర్థం చేసుకోదు, కాబట్టి 2 నరకానికి వెళ్తారు. వీళ్ళ శిక్ష ఘోరంగా ఉంటుంది. క్రైస్తవులై సిద్ధపడలేదు, క్రైస్తవులై వాక్యం విన్నారు కానీ నమ్మలేదు, కాబట్టి 2 శిక్ష. వాళ్ళకి కొంచెం గ్యాప్ ఉంటుంది నరకంలో, వీళ్ళకి అసలు గ్యాప్ ఏముండదు. అది చాలా భయంకరమైన వేదన స్థలం, రోదన స్థలం. కాబట్టి వాక్యము చాలా అద్భుతంగా ఎలా చెబుతుంది. అది ఏ కాలం అని అంటే 1 కొరింథీ 6:9-10లో పిసినితనముగా ఉండకూడదు అన్నాడు. కాబట్టి ధనవంతులు పిసినితనం గల వారు దేవుని రాజ్యంలో హక్కుదారులు కారు. మార్కు 10:28. కాబట్టి సంతోషం అంతా కూడా ఏమైంది అస్తమించిపోయింది. ప్రకటన 9:2 మిడతలు వచ్చాయి, అవి బాధిస్తూ ఉన్నాయి, మనుషులు చంపుతూ ఉన్నాయి, అగాధలోంచి వచ్చాయి. మనిషి ఆ దినాల్లో మరణం వెతుకుతారు, కానీ మరణం దొరకదు. నువ్వు తిండి తినకపోయినా, నీళ్లు త్రాగకపోయినా, పైనుంచి పడిపోయినా, ఒకవేళ కత్తితో పొడిచేసుకున్నా, ఎండ్రిని తాగిచ్చినా మరణం రాదు. 5 నెలలు నువ్వు బ్రతికే ఉంటావు. తిండి తినవు, నీళ్లు త్రాగవు. ఇంకో విషయం తెలుసా, గాలి కరువు, గాలి కూడా ఉండదు. వచ్చే కాలంలో గాలి ఉండదు, పట్టపగల చీకటే. సరే ఏసీ వేసుకుందంటే ఏసీ పని చేయదు, విద్యుత్ ఉండదు, అన్నీ కరువులే. ఆహారం కరువు, నీరు కరువు, విద్యుత్ కరువు. నీకేం దొరకవు. 1,00,000 ఇస్తాను, ఒక యాపిల్ పండు ఇవ్వమన్నా సరే దొరకవు. నాకు బాప్తిసం కావాలి, ఎక్కడన్నా పాస్టర్ గారు ఉన్నారా చూడండి అయ్యా, నేను డబ్బులు ఇస్తాను. ఎవరికి కావాలి నీ డబ్బులు అంటారు పక్కోడు. నా దగ్గర ఉంది డబ్బు అంటారు. అరే మొన్నటి దగ్గర డబ్బు లేదు అన్నా, అప్పులు చేశానన్నా అని అంటే, ఏదో అలాగ అన్నాను నేను, అబద్ధమాడేని అంటారు. కాబట్టి నువ్వు డబ్బుతో ఏమి సాధించలేవు. వచ్చే కాలం పిసినారులు. అయితే ఒక కాలం వస్తుంది, అవి శ్రమగల దినములు. ఎవరంటున్నారు? మార్కు 13:17-19. గర్భిణీలకు శ్రమ, అవి శ్రమగల దినములు, నీరు రక్తంగా మారే దినాలు. యేసయ్య చెప్తున్నాడు, అవి శ్రమగల దినం. భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు అంత శ్రమ కలగలేదు, ఇక కలగదు. యాకోబు పత్రిక 4:17. మేలు చేయగలిగినంత మేలు చేయకపోతే అది నీకు పాపం. అంటే నువ్వు మేలు చేయొచ్చు, నీకు సంతానం కావాలో 50,000 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు, కానీ నువ్వు ఇవ్వవు. డాక్టర్కి అయితే ఇస్తావు, దేవుడికి అయితే ఇవ్వవు, అది నీకు పాపం అంటున్నాడు. ప్రియులారా, పాపం కునికి నిద్రపోదు. నీ చిన్న నిర్లక్ష్యం రేపు తీర్పులో పెట్టి దేవుడిని గద్దిస్తాడు. ఎందుకు చేశానో తప్పు అనిపిస్తుంది. కాబట్టి ఆ సమయానికి అక్కడికి నువ్వు వెళ్లకుండా ఇక్కడే నీ జీవితాన్ని మార్చుకోమని దేవుని లేఖనము నీతో స్పష్టంగా చెప్తున్నా. విమర్శ కాలం, తీర్పు తప్పదు. ప్రియులారా, మార్కు సువార్త 10:24-25. నీ కోసం దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. చూడు ఈ స్క్రీన్లో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో. కాబట్టి నీ కొరకు నీతి రాజ్యం ఎదురు చూస్తుంది, ప్రశంసలు ఎదురు చూస్తున్నాయి, కిరీటం ఎదురు చూస్తుంది. దేవుని వైపు చూడు. నీకున్న ఇల్లు, వాకలి, నీకున్న ఆస్తి, చదువు, డిగ్రీ, ఉద్యోగం అన్నీ పక్కన పెట్టు. క్రీస్తు వైపు చూడు. సిద్ధపడిన వారితో ఉంటే నువ్వు సిద్ధపడతావు. అభిషేకం లేని వాళ్ళు, పిలుపు లేని వాళ్ళు, దర్శనం లేని సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళతో వెళ్తే నీకేమి ఎత్తబడి గుంపులోకి వెళ్ళవు. సిద్ధపడి ఉన్న గుంపులో నువ్వు చేరితే నువ్వు సిద్ధపడతావు. కాబట్టి ధనాన్ని నమ్ముకొని మోసపోకు. నీ ఉద్యోగాన్ని నమ్మి, నీ హోదాన్ని నమ్ముకొని, నీ డిగ్రీని నమ్ముకొని, నీ ఇల్లు వాకుల్ని నమ్ముకొని, సమాజాన్ని నమ్ముకొని మోసపోకు. ఇప్పుడే మారు మనసు పొంది ఎత్తబడు. ర్యాప్చర్ సిద్ధంగా ఉంది, కడబోర మ్రోగబోతుంది. ఎత్తబడు. దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక. పరిశుద్ధుడు ఈ వాక్యం విన్న బిడ్డలను దీవించండి. నీ 2వ రాకడ కోసం సిద్ధపరచండి. మహిమ ఘనత మీరు పొందండి. యేసు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సంతానహీనులు ఉన్నారు తండ్రి, వీళ్ళకి సంతానం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.